ఉన్నా కూడా ఇంతమంది విద్యార్థులు క్రీడల మీద ఇంట్రెస్ట్తో ఈ గూడూరుకు వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపించిన మన పీడీ గారికి, అలాగే హాకీ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా, అలాగే ముఖ్య అతిథి చేసిన ఎంపీపీ గారికి, మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు ఆటలు అనేది మన ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, వాళ్ళ అవసరం కూడా ఉంది. ఈరోజు మీరు ఎండలో ఉండటం వల్ల ఎవరైతే ఎక్కువగా ఉన్నా ఎంతైతే మనకి చెమట పడుతుందో ఆ చెమట అంత ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో కష్టం లేక చాలామంది ఏసీ గదుల్లో, వాళ్ళు ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో సరైన ప్లే గ్రౌండ్ లేక ఆటలు స్పోర్ట్స్ అనేది కూడా వాళ్ళకి తెలియదు, అసలు ఏముంటాయో కూడా తెలియదు. ఎంతసేపు పుస్తకాలు చదివి వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య మీద మనిషి కుంగిపోవటం జరుగుతుంది. కానీ అదే స్పోర్ట్స్లో కనుక మనం ఒక స్టడీగా ఈ ఒక దృక్పథంతో మనం కనుక మీరు ముందుకు కనుక వెళితే తప్పనిసరిగా జీవితంలో కూడా పైకి వస్తారు. ఇలాంటి ప్రోత్సాహిస్తున్న మన పీడీ గారికి, అలాగే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన గూడూరు మండలానికి సంబంధించిన హాకీ టీంకి, అట్లాగే కొందరుకు సంబంధించిన డివిజన్కి సంబంధించిన హాకీ టీంకి ఫ్రెండ్లీ మ్యాచ్ కార్యక్రమం నిర్వహించినటువంటి మన పీడీ గారు, అరుణ గారు, అట్లాగే విట్ల గారు, హరికృష్ణ గారు, మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినట్టు రత్నారావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మా చెప్పొచ్చారు. ఇవాళ రత్నారావు చెప్పింది ఎంత తీవ్రత ఉన్నప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో పిల్లలు, అట్లాగే టీచర్స్ కూడా మాస్టర్లు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఇక్కడికి వచ్చిన ఈ బందర్ మండలం కానీ గూడూరు మండలం సంబంధించిన ఈ హాకీ టీంలో పాల్గొంటున్న అందరు పిల్లలందరూ కూడా ఆశీర్వాదాలు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం కాబట్టి మరింత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మీరు చక్కగా ఆడుకుని మన స్కూల్కి కానీ, అట్లాగే మన మండలానికి కూడా మంచి పేరు తేవాలి. అట్లాగే బందర్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మీ టీచర్స్ చెప్పినట్టుగా, అట్లాగే మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చి బాగా చదువుకుని ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించి ఇవాళ స్పోర్ట్స్ కోటా కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవాలని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను.